హలో వ్యూయర్స్, ఈ వీడియోలో మీకు ప్రొడక్ట్ టోపోలజీ అండ్ టిక్నాఫ్స్ థీరం ఎక్స్ప్లెయిన్ చేస్తున్నానండి. ముందుగా ప్రొడక్ట్ టోపోలజీ డెఫినేషన్ చూద్దామండి. డెఫినేషన్ వచ్చేసరికి ఇక్కడ మనకి x, τx, y, τy అనే టూ టోపోలాజికల్ స్పేసెస్ ఇచ్చారండి. అండ్ వీటి యొక్క కార్టీజియన్ ప్రొడక్ట్ అంటే ఈ టోపోలాజికల్ స్పేస్ కి ఈ టోపోలాజికల్ స్పేస్ కున్న ఏదైతే ఈ కార్టీజియన్ ప్రొడక్ట్ ఉందో ఈ కార్టీజియన్ ప్రొడక్ట్ ని నేను x1 తో ఇండికేట్ చేస్తున్నానండి. x1 ఈక్వల్ టు కార్టీజియన్ ప్రొడక్ట్ ఆఫ్ x క్రాస్ y అయితే, అంటే ఈ టూ టోపోలాజికల్ స్పేస్ యొక్క ప్రొడక్ట్ అయితే ఈ ప్రొడక్ట్ అనేది కూడా మనకి అగైన్ టోపోలజీయే అవుతుంది. అంటే ద ప్రొడక్ట్ టోపోలజీ ఆన్ x క్రాస్ y ఈజ్ ద టోపోలజీ. ఇది కూడా టోపోలజీ అవుతుంది. అండ్ ఈ టోపోలజీ అనేది ఏదైతే ఈ ప్రొడక్ట్ చేస్తాం కదండి, ఈ ప్రొడక్ట్ అనేది మనకి ఒక ఓపెన్ బేస్ ని జనరేట్ చేస్తుంది. అంటే సపోజ్ ఇక్కడ S అనేది ఓపెన్ బేస్ అనుకుంటే ఓపెన్ బేస్ లో ఉన్న ఎలిమెంట్స్ అన్ని కూడా ఈ విధంగా ఉన్నాయి. అంటే కార్టీజియన్ ప్రొడక్ట్ ఆఫ్ G1 క్రాస్ G2 ఈ విధంగా ఉన్నాయండి. ఇక్కడ G1 అనేది x, τx అనే టోపోలాజికల్ స్పేస్ లో ఉన్న ఓపెన్ సబ్ బేస్ అండ్ G2 అనేది y, τy లో ఉన్న ఓపెన్ సబ్ బేస్ అయితే, ఇది అనేది x1 అనేది ఏదైతే ఈ టూ టోపోలాజికల్ స్పేసెస్ ని మనం ప్రొడక్ట్ చేస్తే వచ్చే ప్రొడక్ట్ అనే టోపోలజీ అవుతుంది. అండ్ అది ఒక ఓపెన్ బేస్ ని అయితే జనరేట్ చేస్తుంది. ఈ విధంగా మనకు ఒక ఓపెన్ బేస్ కనుక జనరేట్ అయితే ఆ టోపోలాజీలో అప్పుడు ఈ x1 ని ప్రొడక్ట్ టోపోలజీ అంటారండి. అంటే x1 లో ఉండే ఏదైతే ఉందో ఇది అనేది మనకి S ని జనరేట్ చేసింది కాబట్టి దీనిని ప్రొడక్ట్ టోపోలజీ ఆన్ X అని చెప్తామండి. ఇప్పుడు టిక్నాఫ్స్ థీరం చూద్దామండి. స్టేట్మెంట్ వచ్చేసరికి ద ప్రొడక్ట్ ఆఫ్ ఎనీ నాన్ ఎంప్టీ క్లాస్ ఆఫ్ కాంపాక్ట్ స్పేసెస్ ఈజ్ కాంపాక్ట్ అని ప్రూవ్ చేయాలండి. అంటే మనకి ఏవైతే క్లాస్ ఆఫ్ కాంపాక్ట్ స్పేస్ అన్నిటి యొక్క కలెక్షన్ తీసుకున్నాం అనుకోండి, ఆ క్లాస్ ఆఫ్ కాంపాక్ట్ స్పేసెస్ కూడా ఏ విధంగా ఉండాలి, అవనేవి నాన్ ఎంప్టీ క్లాస్ ఆఫ్ కాంపాక్ట్ స్పేసెస్. అంటే ఆ కాంపాక్ట్ స్పేస్ తీసుకున్నాం అనుకోండి, ఆ కాంపాక్ట్ స్పేస్ అనేది ఎంప్టీ ఉండకూడదు. అలాంటి కాంపాక్ట్ స్పేస్ యొక్క కలెక్షన్ నేను తీసుకుంటున్నాను. అలాంటి కాంపాక్ట్ స్పేస్ యొక్క ఆ కలెక్షన్ ఏవైతే ఉన్నాయో వాటిని కనుక మనకి ప్రొడక్ట్ చేస్తే ఆ ప్రొడక్ట్ అనేది మనకి కాంపాక్ట్ రావాలండి. ఇది థీరం స్టేట్మెంట్. ఇప్పుడు మనం ప్రూఫ్స్ చూద్దామండి. ఇక్కడ నాన్ ఎంప్టీ క్లాస్ ఆఫ్ కాంపాక్ట్ స్పేసెస్ ఉన్నాయి కదండి, దీనిని నేను క్లాస్ ఆఫ్ xi తో ఇండికేట్ చేస్తున్నాను. లెట్ క్లాస్ ఆఫ్ xi బి ఏ నాన్ ఎంప్టీ క్లాస్ ఆఫ్ కాంపాక్ట్ స్పేసెస్. అండ్ ఇక్కడ ఏమి ఇచ్చారండి, ప్రొడక్ట్ అని కూడా ఇచ్చారు కదండి. ద ప్రొడక్ట్ ఆఫ్ నాన్ ఎంప్టీ క్లాస్ ఆఫ్ కాంపాక్ట్ స్పేసెస్ ఇచ్చారు కదా, నేను దీనిని phi xi తో ఇండికేట్ చేస్తున్నానండి. phi అంటే ప్రొడక్ట్. ఇక్కడ xi అనేది మనకి నాన్ ఎంప్టీ క్లాస్ ఆఫ్ కాంపాక్ట్ స్పేసెస్ కదండి. ఈ నాన్ ఎంప్టీ క్లాస్ ఆఫ్ కాంపాక్ట్ స్పేస్ యొక్క ప్రొడక్ట్ phi xi అనేది ఇండికేట్ చేస్తుంది. దీనిని నేను x తో ఇండికేట్ చేస్తున్నానండి. x ఈక్వల్ టు phi xi అంటే ప్రొడక్ట్ ఆఫ్ నాన్ ఎంప్టీ క్లాస్ ఆఫ్ కాంపాక్ట్ స్పేసెస్. ఇప్పుడు మనం ఏం ప్రూవ్ చేయాలి, ప్రొడక్ట్ ఆఫ్ నాన్ ఎంప్టీ క్లాస్ ఆఫ్ కాంపాక్ట్ స్పేసెస్ ని కాంపాక్ట్ అని ప్రూవ్ చేయాలి. ప్రొడక్ట్ ఆఫ్ నాన్ ఎంప్టీ క్లాస్ ఆఫ్ కాంపాక్ట్ స్పేసెస్ అనేది x ఇండికేట్ చేస్తుంది కదా అండి. ఇప్పుడు మనం ఏం ప్రూవ్ చేయాలి, ఈ x అనేది కాంపాక్ట్ అని ప్రూవ్ చేయాలి. మనం ఏం ప్రూవ్ చేయాలంటే x అనేది కాంపాక్ట్ అని ప్రూవ్ చేయాలి. x అనేది కాంపాక్ట్ అని ప్రూవ్ చేయాలంటే ఏం ప్రూవ్ చేస్తే సరిపోతుంది, ఎవ్రీ క్లాస్ ఆఫ్ సబ్బేసిక్ క్లోజర్ సెట్స్ విత్ ఫైనైట్ ఇంటర్సెక్షన్ ప్రాపర్టీ హ్యాస్ నాన్ ఎంప్టీ ఇంటర్సెక్షన్ అని ఈ కండిషన్ ప్రూవ్ చేస్తే సరిపోతుంది కదా అండి. అంటే దీనికోసం మనకి ఏం కావాలంటే సబ్బేసిక్ క్లోజర్ సెట్స్ అయితే కావాలి కదండి. సో నేను FJ ఫ్యామిలీ ఆఫ్ FJ అనేది నాన్ ఎంప్టీ క్లాస్ ఆఫ్ సబ్బేసిక్ క్లోజర్ సెట్స్ అని తీసుకుంటున్నానండి. ఫర్ ద ప్రొడక్ట్ టోపాలజీ ఆన్ X సాటిస్ఫైయింగ్ ఫైనైట్ ఇంటర్సెక్షన్ ప్రాపర్టీ. ఇక్కడ ఫ్యామిలీ ఆఫ్ FJ అనేది క్లాస్ ఆఫ్ సబ్ బేసిక్ క్లోజ్డ్ సెట్స్. ఆ సబ్ బేసిక్ క్లోజ్డ్ సెట్స్ కూడా నేను ఎలా తీసుకున్నాను, నాన్ ఎంప్టీ అంటే ఎంప్టీ కాని సెట్ సమ్ ఎలిమెంట్స్ అయితే ఉంటాయి. ఆ సబ్ బేసిక్ క్లోజ్డ్ సెట్స్ లో సమ్ ఎలిమెంట్స్ అయితే ఉంటాయి. నాన్ ఎంప్టీ కాని సెట్స్ నేను తీసుకుంటున్నానండి. అంటే నాన్ ఎంప్టీ క్లాస్ ఆఫ్ సబ్ బేసిక్ క్లోజ్డ్ సెట్స్. ఇంకా మనకి ఫైనైట్ ఇంటర్సెక్షన్ ప్రాపర్టీని కూడా ఇది సాటిస్ఫై చేస్తుంది అని తీసుకుంటున్నాను. ఇంకా మనకి ప్రొడక్ట్ టోపాలజీ ఆన్ X అంటే ఇందులో ప్రొడక్ట్ టోపాలజీ కూడా ఎగ్జిస్ట్ అవుతుంది అని తీసుకుంటున్నాను. ఫర్ ద ప్రొడక్ట్ టోపాలజీ ఆన్ X సాటిస్ఫైయింగ్ ఫైనైట్ ఇంటర్సెక్షన్ ప్రాపర్టీ. అంటే దీని మీనింగ్ ఏంటిదండి,
ఎఫ్జే ఈజ్ ద ప్రొడక్ట్ ఆఫ్ ద ఫామ్. ఈ విధంగా ఉంటుంది. అంటే ఎఫ్జేలో ప్రొడక్ట్ టోపాలజీ కూడా ఎగ్జిస్ట్ అయింది అంటే ఎఫ్జే ఈక్వల్ టు ఫైఐ ఎఫ్ఐజే రాసుకోవచ్చు కదండి. ఇక్కడ ఎఫ్ఐజే అనేది ఎక్స్ఐలో ఉన్న క్లోజ్డ్ సబ్సెట్స్ అనమాట. మనం ఇక్కడ స్టార్టింగ్లో ఎక్స్ ఈక్వల్ టు ఫైఐ ఎక్స్ఐ అని తీసుకున్నాం కదండి. ఈ ఎక్స్ఐలో ఉన్న సబ్ బేసిక్ క్లోజ్డ్ సెట్స్ అనమాట. ఇక్కడ నేను ఫ్యామిలీ ఆఫ్ ఎఫ్జేకి ఫైనైట్ ఇంటర్సెక్షన్ ప్రాపర్టీ ఎగ్జిస్ట్ అవుతుందని అజ్యూమ్ చేసుకుంటున్నానండి. మనం ఇప్పుడు ఏం ప్రూవ్ చేయాలి? ఎక్స్ అనేది కాంపాక్ట్ అని ప్రూవ్ చేయాలి. ఎక్స్ అనేది కాంపాక్ట్ అని ప్రూవ్ చేయాలంటే ఏం ప్రూవ్ చేస్తే సరిపోతుంది? క్లాస్ ఆఫ్ సబ్ బేసిక్ క్లోజ్డ్ సెట్ విత్ ఫైనైట్ ఇంటర్సెక్షన్ ప్రాపర్టీ హ్యాస్ నాన్ ఎంప్టీ ఇంటర్సెక్షన్ అని ప్రూవ్ చేస్తే కాంపాక్ట్ అవుతుంది. ఎఫ్జే అనేది సబ్ బేసిక్ క్లోజ్డ్ సెట్స్. ఇంకా ఇక్కడ మనం ఏం అజ్యూమ్ చేసుకున్నాం? దీనికి ఫైనైట్ ఇంటర్సెక్షన్ ప్రాపర్టీ కూడా ఎగ్జిస్ట్ అవుతుందని తీసుకున్నాం. క్లాస్ ఆఫ్ సబ్ బేసిక్ క్లోజ్డ్ సెట్స్ ఫైనైట్ ఇంటర్సెక్షన్ ప్రాపర్టీ అనేది ఎగ్జిస్ట్ అయింది. ఇప్పుడు మనం ఏం ప్రూవ్ చేస్తే సరిపోతుంది? రిమైనింగ్ ఏం ప్రూవ్ చేయాలండి? వాటి యొక్క ఇంటర్సెక్షన్ అనేది నాట్ ఈక్వల్ టు 5 అని ప్రూవ్ చేయాలి. ఇంకా ఎక్స్ అనేది కాంపాక్ట్ అని ప్రూవ్ చేయాలంటే ఏం ప్రూవ్ చేస్తే సరిపోతుందండి? వాటి యొక్క ఇంటర్సెక్షన్ అనేది నాట్ ఈక్వల్ టు 5 అని ప్రూవ్ చేస్తే సరిపోతుంది కదండి. అంటే టు ప్రూవ్ ఎక్స్ ఈజ్ కాంపాక్ట్ అంటే ఎక్స్ అని కాంపాక్ట్ అని ప్రూవ్ చేయాలంటే మనం ఇది ప్రూవ్ చేస్తే సరిపోతుంది. ఇంటర్సెక్షన్ ఆఫ్ జే ఎఫ్జే నాట్ ఈక్వల్ టు 5 అని ఈ కండిషన్ని ప్రూవ్ చేస్తే సరిపోతుందండి. మనం ఇంటర్సెక్షన్ ఆఫ్ ఎఫ్జే అనేది నాట్ ఈక్వల్ టు 5 అని ప్రూవ్ చేయాలి కదండి. దీనికోసం నేను ఏం చేస్తున్నా అంటే ఇక్కడ క్లాస్ ఆఫ్ ఎఫ్జే ఉంది కదండి, ఇందులో ఉన్న సమ్ ఫైనైట్ నెంబర్ ఆఫ్ సెట్స్ ని కన్సిడర్ చేసుకుంటానండి. సపోజ్ ఇక్కడ FJ1 FJ2 అండ్ సో ఆన్ FJn అనేవి ఈ క్లాస్ ఆఫ్ ఏదైతే ఉందో క్లాస్ ఆఫ్ FJ ఉంది కదండి, ఇందులో ఉన్న ఫైనైట్ నెంబర్ ఆఫ్ సెట్స్ అయితే అంటే మనం ఇంతకుముందు అజ్యూమ్ చేసుకున్నాం కదండి ఫ్యామిలీ ఆఫ్ FJకి ఫైనైట్ ఇంటర్సెక్షన్ ప్రాపర్టీ ఎగ్జిస్ట్ అవుతుందని అజ్యూమ్ చేసుకున్నాం కదా. సో మనకి ఇక్కడ ఫ్యామిలీ ఆఫ్ FJకి ఫైనైట్ ఇంటర్సెక్షన్ ప్రాపర్టీ ఉంది అంటే దాని మీనింగ్ ఏంటిదండి? ఫైనైట్ ఏవైతే ఉన్నాయో ఈ సెట్స్ ఏవైతే ఉన్నాయో వీటి యొక్క ఇంటర్సెక్షన్ అనేది నాట్ ఈక్వల్ టు 5 అవుతుంది. సో దట్ ఈస్ FJ1 ఇంటర్సెక్షన్ FJ2 ఇంటర్సెక్షన్ అండ్ సో ఆన్ ఇంటర్సెక్షన్ ఆఫ్ FJ ఇంటర్సెక్షన్ ఆఫ్ FJ1 వీటి అన్నిటి యొక్క ఇంటర్సెక్షన్ అనేది నాట్ ఈక్వల్ టు 5 అవుతుంది. ఫ్యామిలీ ఆఫ్ FJకి ఫైనైట్ ఇంటర్సెక్షన్ ప్రాపర్టీ ఉంది అని తీసుకున్నాం కాబట్టి ఈ విధంగా ఎక్స్ప్రెస్ చేయొచ్చు. సపోజ్ ఏదైతే ఉందో ఈ ఇంటర్సెక్షన్ పార్ట్లో సమ్ ఎలిమెంట్ అనేది ఎగ్జిస్ట్ అయింది అని తీసుకున్నాం అనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ ఎక్స్ ఈజ్ ఎనీ ఎలిమెంట్ బిలాంగ్స్ టు దిస్ ఇంటర్సెక్షన్ పార్ట్ అని తీసుకున్నాం అనుకోండి. ఎక్స్ బిలాంగ్స్ టు FJ1 ఇంటర్సెక్షన్ FJ2 ఇంటర్సెక్షన్ అండ్ సో ఆన్ ఇంటర్సెక్షన్ ఆఫ్ FJn అయితే దీన్నే ఈ విధంగా కూడా రాసుకోవచ్చు కదండి. ఇంటర్సెక్షన్ FJK అని కూడా రాసుకోవచ్చు కదా. ఇక్కడ K ప్లేస్ లో 1 2 3 సబ్స్టిట్యూట్ చేస్తే K ఈక్వల్ టు 1 సబ్స్టిట్యూట్ చేస్తే 1 వస్తుంది. K ఈక్వల్ టు 2 సబ్స్టిట్యూట్ చేస్తే 2 వస్తుంది. K ఈక్వల్ టు n సబ్స్టిట్యూట్ చేస్తే n వస్తుంది. అంటే ఈ ఏదైతే ఉందో దీనినే మనం ఈ విధంగా కూడా ఎక్స్ప్రెస్ చేసుకోవచ్చు కదండి. అంటే x బిలాంగ్స్ టు ఇంటర్సెక్షన్ FJK అని కూడా ఎక్స్ప్రెస్ చేయొచ్చు. ఇక్కడ K వాల్యూస్ K ఈక్వల్ టు 1 to n. x అనేది ఇంటర్సెక్షన్ FJKలో ఉంది అంటే మన ఫైనైట్ ఇంటర్సెక్షన్ ప్రాపర్టీ ఎగ్జిస్ట్ అయింది అంటే ఖచ్చితంగా అక్కడ మనకు ఒక సబ్ క్లాస్ అనేది ఎగ్జిస్ట్ అవుతుంది కదండి. అంటే ఎవ్రీ క్లాస్ ఆఫ్ క్లోజ్డ్ సెట్స్ హ్యాస్ ఏ ఫైనైట్ సబ్ క్లాస్ అనేది కూడా ఎగ్జిస్ట్ అవుతుంది కదండి. సో x బిలాంగ్స్ టు క్లాస్ ఆఫ్ సెట్స్ అని తీసుకున్నాము. ఈ క్లాస్ ఆఫ్ సెట్స్ కి సబ్ క్లాస్ ఎగ్జిస్ట్ అయితే x బిలాంగ్స్ టు ఇంటర్సెక్షన్ FIJK ఫర్ సమ్ K ఈక్వల్ టు 1 to n. దీనినే మనం ఈ విధంగా కూడా ఎక్స్ప్రెస్ చేయొచ్చు కదండి. ఇంటర్సెక్షన్ FIJK అంటే K ప్లేస్ లో 1 to n సబ్స్టిట్యూట్ చేస్తే మనకి ఇదే ఈ ఫార్మేట్ వస్తుంది కదండి. అంటే FIJ K ప్లేస్ లో 1 సబ్స్టిట్యూట్ చేస్తే 1 ఇంటర్సెక్షన్ FIJ K ప్లేస్ లో 2 సబ్స్టిట్యూట్ చేస్తే 2 ఇంటర్సెక్షన్ అండ్ సో ఆన్ అప్ టు n వరకు సబ్స్టిట్యూట్ చేస్తే FIJ K ఈక్వల్ టు n సబ్స్టిట్యూట్ చేస్తే n. అంటే x బిలాంగ్స్ టు FIJ1 ఇంటర్సెక్షన్ FIJ2 ఇంటర్సెక్షన్ అండ్ సో ఆన్ ఇంటర్సెక్షన్ FIJn వస్తుంది కదా అండి. అంటే దీని మీనింగ్ ఏంటిదండి? ఇక్కడ x అనే పాయింట్ అనేది ఈ సబ్ క్లాస్లో కూడా ఎగ్జిస్ట్ అయింది అంటే వీటి యొక్క ఇంటర్సెక్షన్ అనేది ఏమవుతుంది? నాన్ ఎంప్టీనే అవుతుంది కదండి. దట్ ఈస్ ఇంటర్సెక్షన్ ఆఫ్ FIJK ఈజ్ నాట్ ఈక్వల్ టు 5. అంటే ఈ సబ్ క్లాసెస్ యొక్క ఇంటర్సెక్షన్ లో మనకి x అనే పాయింట్ వచ్చింది అంటే వీటి యొక్క ఇంటర్సెక్షన్ అనేది ఎంప్టీ కానట్టే కదా. దట్ ఈస్ ఇంటర్సెక్షన్ FIJK నాట్ ఈక్వల్ టు 5. ఇక్కడ మనకి FIJ అనేవి ఎందులో ఉన్న సెట్స్ అండి? XIలో ఉన్న క్లోజ్డ్ సబ్ సెట్స్ కదండి.
సిన్స్ ఫ్యామిలీ ఆఫ్ Fij ఈజ్ ఏ క్లాస్ ఆఫ్ క్లోజ్డ్ సెట్స్ ఆఫ్ xi లో ఉన్న క్లాస్ ఆఫ్ క్లోజ్డ్ సెట్స్ అండ్ ఇంకా విత్ ఫైనైట్ ఇంటర్సెక్షన్ ప్రాపర్టీ. xi అనేది మనకి నాన్ ఎంప్టీ క్లాస్ ఆఫ్ కాంపాక్ట్ సెట్స్ అని మన గివెన్ లో ఇచ్చారు కదా అండి. సిన్స్ xi ఈజ్ ఏ కాంపాక్ట్ కాబట్టి అండ్ ఇంకా మనకి దీనికి ఫైనైట్ ఇంటర్సెక్షన్ ప్రాపర్టీ కూడా ఎగ్జిస్ట్ అయింది కాబట్టి అంటే ఇంటర్సెక్షన్ Fij అనేది నాట్ ఈక్వల్ టు 5 అయింది. ఫర్ ఈచ్ ఐకి మనం క్యాలిక్యులేట్ చేస్తే లెట్ yi అనేది సమ్ ఎలిమెంట్ అనేది ఏదైతే మనం ఇంతకుముందు ఇంటర్సెక్షన్ Fij నాట్ ఈక్వల్ టు 5 అయిందంటే ఇందులో సమ్ ఎలిమెంట్ అనేది ఎగ్జిస్ట్ అయినట్టే కదండి, నాన్ ఎంప్టీ వచ్చిందంటే. ఫర్ ఎగ్జాంపుల్ yi అనేది ఇంటర్సెక్షన్ Fij లో ఉంది అని తీసుకున్నానండి. yi అనేది ఇంటర్సెక్షన్ Fij లో ఉంది అంటే ఈచ్ Fij లో కూడా ఉన్నట్టే కదండి. అంటే ఇంటర్సెక్షన్ అనేది నాన్ ఎంప్టీ వచ్చింది అంటే ఈచ్ సెట్ లో కూడా ఉన్నట్టే కదండి. ప్రతి సెట్ లో ఉన్నప్పుడే వాటి యొక్క ఇంటర్సెక్షన్ అనేది ఈ ఎలిమెంట్ అనేది వస్తుంది. సో y బిలాంగ్స్ టు Fij. ఇక్కడ Fij అనేది xi లో ఉన్న క్లాస్ ఆఫ్ సబ్ బేసిక్ క్లోజ్డ్ సెట్స్ కదండి. సో ఇక్కడ మనకి xi లో ప్రొడక్ట్ టోపాలజీ అనేది ఎగ్జిస్ట్ అవుతుంది కాబట్టి అండ్ దీనిని మనం Fij గా ఎక్స్ప్రెస్ చేసుకోవచ్చు కదండి. మనం స్టార్టింగ్ లో ఈ విధంగానే తీసుకున్నాం కదండి. Fjని ప్రొడక్ట్ ఆఫ్ Fij అని రాసుకున్నాం కదండి. ఇక్కడ Fijని ఇంటూ Fij అంటే ప్రొడక్ట్ ఆఫ్ Fij గా ఎక్స్ప్రెస్ చేస్తున్నాను. Fij అంటే క్లాస్ ఆఫ్ క్లోజ్డ్ సెట్స్ కదండి. వీటి యొక్క ప్రొడక్ట్ ఆఫ్ క్లాస్ ఆఫ్ క్లోజ్డ్ సెట్స్ గా నేను ఎక్స్ప్రెస్ చేస్తున్నాను. బట్ స్టార్టింగ్ లో మనం దీన్ని ఏ విధంగా అజ్యూమ్ చేసుకున్నాం, దిస్ ఈజ్ నథింగ్ బట్ Fjనే కదండి. స్టార్టింగ్ లో మనం Fijని Fj గా కన్సిడర్ చేసుకున్నాం కదండి. ఈ ప్లేస్ లో మనం Fj అని కూడా రాసుకోవచ్చు కదండి. ఇక్కడ మనం Fij ఈక్వల్ టు Fj అని తీసుకున్నాం కదండి. అంటే y బిలాంగ్స్ టు ఇంటర్సెక్షన్ Fj లో కూడా ఉండే ఛాన్స్ ఉంది కదంటే. y అనేది బిలాంగ్స్ టు Fj అయితే అంటే y అనేది Fj లో ఉంది అంటే ఈచ్ Fj లో ఉంది అంటే వాటి యొక్క ఇంటర్సెక్షన్ లో కూడా ఉండే ఛాన్స్ ఉంది కదా. సో yi బిలాంగ్స్ టు ఇంటర్సెక్షన్ ఆఫ్ Fj. మనకి ఇక్కడ రిజల్ట్ ఏమొచ్చిందని ఇంటర్సెక్షన్ ఆఫ్ Fj అనేది నాన్ ఎంప్టీ అని వచ్చింది. అంటే వాటి యొక్క ఇంటర్సెక్షన్ చేస్తే మనకు సమ్ ఎలిమెంట్ yi అనేది వచ్చింది. వాటి యొక్క ఇంటర్సెక్షన్ లో yi అనే సమ్ ఎలిమెంట్ అనేది ఎగ్జిస్ట్ అయింది అంటే వాటి యొక్క ఇంటర్సెక్షన్ అనేది ఎంప్టీ కాదు. అంటే ఇంటర్సెక్షన్ ఆఫ్ Fj నాట్ ఈక్వల్ టు 5. ఏం ప్రూవ్ చేయాలి? x అనేది కాంపాక్ట్ అని ప్రూవ్ చేయాలి కదంటే. x అనేది కాంపాక్ట్ అని ప్రూవ్ చేయాలంటే ఏం ప్రూవ్ చేయాలి? సబ్ బేసిక్ క్లోజ్డ్ సెట్స్ విత్ ఫైనైట్ ఇంటర్సెక్షన్ ప్రాపర్టీ హ్యాస్ నాన్ ఎంప్టీ ఇంటర్సెక్షన్ అని ప్రూవ్ చేయాలి. క్లాస్ ఆఫ్ సబ్ బేసిక్ క్లోజ్డ్ సెట్స్ నేను Fj అని తీసుకున్నాను అండ్ దానికి ఫైనైట్ ఇంటర్సెక్షన్ ప్రాపర్టీ ఎగ్జిస్ట్ అవుతుందని ఇంతకు ముందే తీసుకున్నాం కదండి. అంటే ఈ Fjకి ఫైనైట్ ఇంటర్సెక్షన్ ప్రాపర్టీ ఎగ్జిస్ట్ అవుతుందని అజ్యూమ్ చేసుకున్నాం కదా. సో ఇంకా రిమైనింగ్ ఏం ప్రూవ్ చేయాలి? ఇంటర్సెక్షన్ Fj అనేది నాట్ ఈక్వల్ టు అని ప్రూవ్ ఇంటర్సెక్షన్ Fj అనేది నాట్ ఈక్వల్ టు 5 అని ప్రూవ్ చేస్తే ఆటోమేటిక్ మనకు కాంపాక్ట్ అయినట్టే కదండి. దేర్ ఫోర్ x ఈజ్ కాంపాక్ట్. ఎవరీ క్లాస్ ఆఫ్ సబ్ బేసిక్ క్లోజ్డ్ సెట్స్ ఏ సబ్ బేసిక్ క్లోజ్డ్ సెట్స్ తీసుకున్నా దానికి ఫైనైట్ ఇంటర్సెక్షన్ ప్రాపర్టీ ఎగ్జిస్ట్ అయింది అండ్ నాన్ ఎంప్టీ ఇంటర్సెక్షన్ ఏవైతే సబ్ బేసిక్ క్లోజ్డ్ సెట్స్ ఉన్నాయో వాటిని ఇంటర్సెక్షన్ చేస్తే ఆ ఇంటర్సెక్షన్ కూడా నాన్ ఎంప్టీ వచ్చింది. సో ఇది ప్రూవ్ అయిందంటే ఆటోమేటిక్గా మనకి x అనేది కాంపాక్ట్ అని ప్రూవ్ అయినట్టే కదా అండి. సో ఇదే కదా మన క్లెయిమ్. దేర్ ఫోర్ x ఈజ్ కాంపాక్ట్.